హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో కమ్మనైన పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులు వేసేసి దోరగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిపోయినాక వీటిని ప్యాన్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 10-12 ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని సరిపోతుంది. ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత వీటిని ప్యాన్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసేసుకొని దీన్ని 1 నిమిషం ఫ్రై చేసేసుకోండి. మునగాకు అనేది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 3 కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, అలాగే కొద్దిగా చింతపండు, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అనేది వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలు అలాగే మునగాకుని మంచిగా మగ్గనివ్వండి. టమోటాలు మునగాకు మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు అలాగే ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసేసుకోండి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు టమోటాను కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్ది కచ్చాపచ్చిగానే మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, మునగాకులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అలాగే విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మునగాకుని మనం డైలీ ఏదో ఒక రూపంలో తీసుకోవడం హెల్త్కి అనేది చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ని, అధిక రక్తపోటును కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.